నేడు 10వ తరగతి ఫలితాల విశ్లేషణలో ప్రతి ఏటా ఆదోని పట్టణంలో కిడ్డీస్ అగ్రస్థానంలోనే ఉంటుంది. ప్రతి ఏటా ఈ ఏటా కూడా 597 మార్కులతో టౌన్ ఫస్ట్ మరియు రాష్ట్రంలో 4వ మార్కు సాధించిన దేవరకొండ సలీమాకు ఈ సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అలానే దేవరకొండ సలీమాకు 600కు గాను 597 మార్కులకు రావడానికి కారణమైన వారి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఫలితాలకు కృషి చేసిన ప్రతి ఉపాధ్యాయుని కూడా మేము ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. ఈ ఫలితాలు ఎప్పుడు కూడా ఆదోనిలో మాకు మేమే పోటీ అనేలాగా ఉంటాయని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. గత ఏడు కూడా 597 మార్కులతో టౌన్ ఫస్ట్ గాను, రాష్ట్రంలో 3వ మార్కు గాను, ఈ ఏట కూడా టౌన్ ఫస్ట్ మరియు రాష్ట్రంలో 4వ మార్కుగా సాధించి చూపించిన ప్రతి ఉపాధ్యాయునికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అలానే ఇలాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థి కూడా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారిని కూడా మేము అభినందిస్తున్నాము. ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని మేము కూడా ఆశిస్తూ, అంతేకాకుండా ఒకసారి ఫలితాల విశ్లేషణ చేసినప్పుడు 597 ఒక స్టూడెంట్తోనూ, 595 అండ్ అబవ్ 5 మందితోనూ, 596 అండ్ అబవ్ 3తోనూ, 590 అండ్ అబవ్ 24 మందితోనూ, 580 అండ్ అబవ్ 68 మందితోనూ, 570 అండ్ అబవ్ 102 మంది విద్యార్థులతో ఉండడము అనే ఫలితాలు మరో స్కూలుకు సాధ్యము కాని ఫలితాలు ఒక కిడ్డీస్కే సొంతము అయినాయని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే 500 ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థులు 208 మంది ఉండరు. రాసిన విద్యార్థులు 249 మంది అయితే 208 మంది విద్యార్థులు 500 ఆ పైన మార్కులు సాధించారు. అంటే ప్రతి 10 మందిలో 8 మంది విద్యార్థులు 500 మార్కులు సాధించినారంటే ఇలాంటి ఫలితాలు రాష్ట్రంలో మరో ఏ సంస్థకు రావు. వాటికంటే మెరుగైన ఫలితాలు మేము ఉండామని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము. మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా పేరు కేశవనారాయణ రెడ్డి, కిడ్డీస్ విద్యా సంస్థ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టోటల్ స్ట్రెంత్ 249 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 249 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. 100% ఉత్తీర్ణతతో ప్రతి ఏటా గత 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా 100% ఉత్తీర్ణత, ప్రతి ఏటా టౌన్ ఫస్ట్ స్టేట్ మార్కులతో కిడ్డీస్ విద్యా సంస్థలు ఎప్పుడు ముందే ఉంటాయి. అంటే విజయం గమ్యం కాదు, కిడ్డీ స్కూల్లో అది ఒక నిరంతర ప్రయాణం అని చెప్పడానికి ఇలాంటి ఫలితాలే నిదర్శనమని చెప్పడానికి మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి ఫలితాలను సాధించి పెట్టి చదువు చెప్పిన గురువులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్కూల్ గురించి ఏమని చెప్తాం? किडीज़ में है ना 10th तक की अच्छा एजुकेशन है कि अच्छा एजुकेशन है कि किडीज़ का है कि बहुत केयर करते हैं टीचर्स वगैरह और KNR है कि प्रिंसिपल साहब भी हैं बहुत अच्छा है केयर करते हैं और बच्चों को अच्छा सपोर्ट करके बच्चों को एजुकेशन है कि अच्छा इनके एजुकेशन देते हैं, बच्चों के साथ इनके बहुत अच्छा व्यवहार करते हैं, तो बच्चों को है ना अच्छा सपोर्ट करके बच्चों को आगे ले जाते हैं. मेरी बेटी यानी कि 591 लाई है क्या, और आगे भी यानी कि यहीं चाहिए किडीज़ में यानी कि कॉलेज यानी कि न्यू जो ये बन रहा है कॉलेज यानी कि कॉलेज में यानी कि एडमिशन लिए हैं, यहीं पे यानी कि 2 साल यहीं पे करेंगे यानी कि मेरी बेटी यानी कि नेक्स्ट भी यानी कि डिग्री यानी कि कॉलेज में डिग्री यानी करेगी.
सारों ने सब स्कूल के बच्चे सब यानी कि सब टीचर अच्छा है ना, सपोर्ट करते हैं है। और अच्छा स्कूल है यानी कि इसमें कोई शक नहीं है यानी कि है। अच्छा है यानी कि बच्चों के साथ यानी कि व्यवहार अच्छा है, सब अच्छा है यानी कि एजुकेशन अच्छा है बहुत, यानी कि कोई भी यानी कि रिमार्क करने वाली बात नहीं है, सब अच्छा है। वीकली टेस्ट कंडक्ट करता है, हाँ मंथली टेस्ट, वीकली टेस्ट, डेली टेस्ट, हाँ स्पेशल क्लासेस। हाँ, वीकली टेस्ट जो मंथली यानी कि बहुत यानी कि है ना अच्छा रहता है, यानी कि सब वीकली टेस्ट भी अच्छा रहता है, यानी कि बच्चों के साथ है ना बहुत अच्छा सपोर्ट करते हैं।